వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను ఎంత మొత్తం కేటాయించారు? ఏ 39.45 కోట్లు, బి 42.34 కోట్లు, సి 26.75 కోట్లు, డి 54.25 కోట్లు. ఆన్సర్ ఇస్ ఏ 39.45 కోట్లు. దేశవ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఏ 1.45 లక్షల కోట్లు, బి 1.54 లక్షల కోట్లు, సి 1.68 లక్షల కోట్లు, డి 1.75 లక్షల కోట్లు. ఆన్సర్ ఇస్ సి 1.68 లక్షల కోట్లు. సమర్పించిన రిటర్న్ను సరిదిద్దుకునేందుకు మదింపు ముగిసిన తర్వాత 2 ఏళ్ల వరకు ఈ వ్యవధిని పొడిగిస్తూ తీసుకొచ్చిన ప్రత్యేక సెక్షన్ ఏది? ఏ 138(9)(a), బి 139(8)(a), సి 124(8)(a), డి 129(6)(a. ఆన్సర్ ఇస్ బి 139(8)(a). భారతీయ విదేశీ కరెన్సీలు కాకుండా డిజిటల్ కరెన్సీల క్రయ విక్రయ లావాదేవీలపై వచ్చిన లాభాలకు ఏ సెక్షన్ ప్రకారం 30% పన్ను చెల్లించాలి? ఏ 115 BBH, బి 118 BBH, సి 121 BBH, డి 132 BBH. ఆన్సర్ ఇస్ ఏ 115 BBH. సెక్షన్ 194(IA) ప్రకారం 50 లక్షల పైన విలువ ఉన్న ఆస్తి కొనుగోలు చేసినప్పుడు TDS ఎంత శాతాన్ని చెల్లించాలి? ఏ 1%, బి 2%, సి 3%, డి 4%. ఆన్సర్ ఇస్ ఏ 1%. అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ఏ సంవత్సరంను ప్రకటించారు? ఏ 2021, బి 2022, సి 2023, డి 2024. ఆన్సర్ ఇస్ సి 2023. రెండు 2022-23లో కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఏ 20,000 కిలోమీటర్లు, బి 25,000 కిలోమీటర్లు, సి 15,000 కిలోమీటర్లు, డి 18,000 కిలోమీటర్లు. ఆన్సర్ ఇస్ బి 25,000 కిలోమీటర్లు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే కెన్ బెట్వా నదుల అనుసంధానం మొదటి దశ నిర్మాణ పనులు ఆయకట్టు ఎన్ని హెక్టార్లు? ఏ 9.08 లక్షల హెక్టార్లు, బి 6.07 లక్షల హెక్టార్లు, సి 5.75 లక్షల హెక్టార్లు, డి 8.04 లక్షల హెక్టార్లు. ఆన్సర్ ఇస్ ఏ 9.08 లక్షల హెక్టార్లు. 2022-23 కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి గత ఆర్థిక సంవత్సరం కంటే ఎంత శాతం కేటాయింపులు పెరిగాయి? ఏ 8.7%, బి 9.8%, సి 7.9%, డి 4.7%. ఆన్సర్ ఇస్
బి 9.8%. డిజిటల్ ఎకనామీలో భాగంగా ఎన్ని డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు? ఏ 70, బి 72, సి 75, డి 78. ఆన్సర్ ఇస్ సి 75. కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు 2020-21లో 98,000 కోట్లు ఉండగా ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు ఏ 73,000 కోట్లు, బి 76,000 కోట్లు, సి 78,000 కోట్లు, డి 82,000 కోట్లు. ఆన్సర్ ఇస్ ఏ 73,000 కోట్లు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2022-23లో ఎన్ని లక్షల ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకుంది? ఏ 60 లక్షలు, బి 80 లక్షలు, సి 70 లక్షలు, డి 75 లక్షలు. ఆన్సర్ ఇస్ బి 80 లక్షలు. ఆదాయ పన్ను చట్టం ప్రకారం వార్షిక ఆదాయం 1 కోటి నుంచి 10 కోట్ల మధ్య ఉన్న సహకార సంఘాలు ప్రస్తుతం చెల్లిస్తున్న ప్రత్యామ్నాయ కనీస పన్ను ఏఎంటీను 18.5% నుండి ఎంతకు తగ్గించారు? ఏ 10%, బి 12%, సి 13%, డి 15%. ఆన్సర్ ఇస్ డి 15%. ద్రవ్యలోటు ఆదాయ వ్యయాల వ్యత్యాసం అంచనాను జీడిపిలో 6.8% నుండి ఎంత శాతానికి సవరించారు? ఏ 6.9%, బి 7.1%, సి 7.4%, డి 7.8%. ఆన్సర్ ఇస్ ఏ 6.9%. క్రిప్టో కరెన్సీ వంటి వర్చువల్ డిజిటల్ ఆస్తులకు సంబంధించిన లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయం మీద ఎంత శాతం పన్ను విధిస్తారు? ఏ 30%, బి 40%, సి 25%, డి 20%. ఆన్సర్ ఇస్ ఏ 30%. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వేలకు కేటాయింపులు ఎంత? ఏ 1.20 లక్షల కోట్లు, బి 1.40 లక్షల కోట్లు, సి 1.35 లక్షల కోట్లు, డి 1.15 లక్షల కోట్లు. ఆన్సర్ ఇస్ బి 1.40 లక్షల కోట్లు. రైల్వేల ఆదాయ వ్యయాలకు సంబంధించి 2022-23లో నిర్వహణ నిష్పత్తిని బడ్జెట్లో ఎంతగా ప్రతిపాదించారు? ఏ 96:98, బి 98:93, సి 94:92, డి 92:90. ఆన్సర్ ఇస్ ఏ 96:98. భారతదేశ చరిత్రలో తొలి బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఏ 1860 ఏప్రిల్ 7, బి 1870 మార్చి 4, సి 1880 మే 9, డి 1850 జూన్ 6. ఆన్సర్ ఇస్ ఏ 1860 ఏప్రిల్ 7.
ప్రస్తుత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం క్రీడా రంగానికి ఎంత మొత్తాన్ని కేటాయించింది? ఏ 2,596.14 కోట్లు, బి 3,062.60 కోట్లు, సి 2,757.02 కోట్లు, డి 1,653.12 కోట్లు. ఆన్సర్ ఇస్ బి 3,062.60 కోట్లు. స్వాతంత్ర భారత్లో తొలి బడ్జెట్ను ఏ రోజున ప్రవేశపెట్టారు? ఏ 1947 నవంబర్ 26, బి 1948 నవంబర్ 26, సి 1949 నవంబర్ 26, డి 1950 నవంబర్ 26. ఆన్సర్ ఇస్ ఏ 1947 నవంబర్ 26. భారత్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా నిలిచిన వారు ఎవరు? ఏ నిర్మలా సీతారామన్, బి ఇందిరాగాంధీ, సి సుష్మా స్వరాజ్, డి సరోజిని నాయుడు. ఆన్సర్ ఇస్ బి ఇందిరాగాంధీ.